హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు నచ్చిన చిక్కుడుగాయ కర్రీ. కావాల్సినవి చిక్కుడుగాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, కారం, పసుపు, సాల్ట్, పోపు దినుసులు. ఇలా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల నూనె పోసుకొని గరం అయినాక కరివేపాకు, పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిగడ్డలు, వేసుకొని బాగా గోలించవాలంటే. ఇలా గోలిన తర్వాత చిటికెడు పసుపు వేయవలను. ఇలా అన్నీ గోలాక మనం తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలను. ఇలా చిక్కుడుకాయ వేసుకొని బాగా కలపాలను. ఇలా చిక్కుడుకాయ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడికే వరకు 2-3 సార్లు కలపగలను. ఇలా బాగా ఉడికే వరకు కలపగలను. ఇలా ఉడికిన తర్వాత ఇలా చిక్కుడుకాయ ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలను. టమాటా వేసి 5 నిమిషాలు బాగా ఉడికివ్వాలను. ఇలా టమాటా ఉడికే వరకు ఉండాలి. ఇలా బాగా ఉడికించుకోవాలను. చిక్కుడుకాయ వేసిన తర్వాత 15 నిమిషాలు ఉడికియాలి. ఆ తర్వాత మళ్ళీ టమాటా వేసి మరొక 5 మినిట్స్ ఉడికివ్వాలను. టోటల్ మనకు ఒక 20-30 మినిట్స్లో మంచి గుమగుమలాడే చిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుంది. టమాటా ఉడికినాక 3 స్పూన్ల కారము, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇలా సాల్ట్, కారం వేసాక ఒకసారి కలిపి 5 మినిట్స్ ఉడికేవాళ్ళం. మరికొద్ది క్షణాల్లో మనకు గుమగుమలాడే చిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుంది. ఇలా కారం ఉడికే వరకు ఉడికించాలను. చిక్కుడుకాయ సూప్ కావాలనుకున్న వారు కొద్దిగా వాటర్ వేసుకోవాలను. లేదు దగ్గరికి ఫ్రై లాగా ఉండాలనుకుంటే ఇదే విధంగా ఉంచుకోవాలను. ఫ్రెండ్స్, గుమగుమలాడే చిక్కుడుకాయ కర్రీ ఇవాళ రెడీ అయింది. నెక్స్ట్ మరొక వంటకంతో మీకు కలుస్తాను. బాయ్ బాయ్.